అప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. తెలంగాణలో ఫస్ట్ రిజిస్టర్ అయింది 363 ఎఫ్ఐఆర్ 2023. అప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్న బ్రహ్మకుమారి మీటింగ్స్కి కూడా నేను ఒక 1 year బ్యాక్ నన్ను ఇన్వైట్ చేస్తే నేను రావడం జరిగింది. సిస్టర్స్ అంటే వీళ్ళందరితో చిన్నప్పటి నుండి మా తాతగారి దగ్గరికి వీళ్ళు రాఖీ పండగకి కానీ ఈ సందర్భాలు బ్రహ్మకుమారిజం పెద్దగా అవగాహన లేకపోయినా ఇక్కడ వచ్చి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చింది. సరే ఇంత వైబ్స్ ఇచ్చి నేను తీసుకుని రిటర్న్ సడన్గా నాకు మొన్న సాటర్డే రోజు సిస్టర్స్ అందరు కలిసి జనార్దన్ గారు అని మనకు మెంబర్ ఇక్కడ ఆయన ద్వారా నా దగ్గర రావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాధపడ్డది ఏంటంటే వాళ్ళు చెప్పిన మొదటి మాట మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. గత 6 నెలల నుండి ఒక స్త్రీ అసలు ఒక డెడికేషన్ మీరు ఇంకోటి నేను తర్వాత లేడీ గురించి మాట్లాడతా. అన్ని ప్రొఫెషన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో రిచ్ పీపుల్ ఉన్నారు, ఓవర్ పీపుల్ ఉన్నారు, అండ్ ఆల్ ప్రొఫెషన్స్లో ఎంతోమంది. ఇక్కడ ఒక సీనియర్ని నేను పేరు తీసుకోదలుచుకోలేదు, నేను కలిసిన కొత్తలో హీ వాజ్ వెరీ ఎనర్జెటిక్. మీ ఏజ్ ఎంత అంటే 74 years. వాట్ మీ టు కమ్ హియర్ అంటే వెన్ ఐ వాజ్ అ యంగ్ బాయ్ I used to party till 4 o'clock in the morning in US. Now I'm waking up at 3:30 and enjoying this nature and బ్రహ్మకుమారి అన్నారు. ఆ పెద్ద నాకు అంటే ఆయన మీ ఎందుకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అని అడిగారు. నేను అడిగాను, ఒక పార్టీకి వెళ్ళి ఆ కల్చర్ గురించి ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రెండ్స్ అతన్ని మోసం చేయడమో సంథింగ్ జరిగింది. అక్కడ ఏమైందంటే ఎవరితోనైతే ఎక్కువ పార్టీ చేసుకున్నారో ఆ ఫ్రెండే దూరం అవడం, తనను అక్యూజ్ చేయడం ఏదో మ్యాటర్లో సడన్గా దాన్ని ఇక్కడ రావడం అండ్ ఒక బ్రహ్మకుమారి కావడం అనేది ఈ ఎక్స్ప్లెయిన్. లేటర్ కమింగ్ టు ద సబ్జెక్ట్. సో ఫస్ట్ టైం వీళ్ళు నాకు సాటర్డే రోజు ఈవినింగ్ కలిసి ఇట్లా మా పైన దాడి జరుగుతుంది, మాకు ఎంతో అవమానం ఉంది. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ 40,000 మంది సిస్టర్స్ ఉన్నారు ఈ మొత్తం ఇండియాలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 40,000 సిస్టర్స్. వాళ్ళు అన్నట్టు 8,000 కేంద్రాలు. అంటే ఎంతోమంది 8,000 కేంద్రాలలో సిస్టర్స్ తక్కువ ఉన్నా కానీ అవుట్ సైడర్స్ ఎవరైతే వస్తారో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుండి కానీ ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మెడిటేషన్ క్లాసెస్, దెన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ క్లాసెస్, దెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, ఎన్నో ఉన్నాయి. డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్, వీటన్నీ జరుగుతూ ఉంటాయి. సిస్టర్స్ పేరెంట్స్ కూడా ఇక్కడ చాలామంది సిస్టర్స్ పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడే ఉంటారు వాళ్ళతో. దో వాళ్ళు డైరెక్ట్గా డివోటీస్ డెడికేటెడ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కాకపోయినా వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ని మా పిల్లల్ని మేము అక్కడ పంపాము 3 months నుండి ఒక ఆఖరికి వాళ్ళు ఆటోలో వెళ్తుంటే ఆటో డ్రైవర్స్ దగ్గర నుండి వాళ్ళని ఒక వింతగా చూడడం అడగడం నిజంగా జరుగుతుందా అని. అంటే వాళ్ళు ఇన్ని రోజులు తెచ్చుకున్న ఒక పేరు కంప్లీట్లీ డిఫరెంట్ అవ్వడం మొదలైంది సొసైటీలో. సో ఈ ఒక లేడీ కమ్ టు దట్ అక్యూజ్డ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ అవర్ నేమ్, తీయడం కూడా బూతే నాకైతే. అని ఇంకొక పర్సన్ ఎవరైతే ఒక యూట్యూబర్ ఉన్నాడో అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా వింత విషయం ఏంటంటే ఒక హిందూ అంట, లేటర్ ఈ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అంట. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ బికాస్ ఎవరైనా ఏదైనా రిలీజియన్ ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ రావడం ఎందుకు అంటే నాకు గుర్తొచ్చింది, నాకు ఎవరో ప్రార్థనలు ఆ వీడియోస్ అని చూశాను కాబట్టి చెప్తున్నా. ఆ ప్రార్థనలు నేను చేసి అలవాటు అయిపోయి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా సడన్గా నాకు ఒక రోజు గుర్తొచ్చింది నేను హిందూనని, నేను మళ్ళీ బ్యాక్ వచ్చా, నేను ఇప్పుడు దాడి చేస్తాను. 2023లో ఆ పర్సన్ పైన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సెకండ్ కమింగ్ అబౌట్ దిస్ లేడీ, ఆ అలిగేషన్ ఏంటంటే ఈ వీరేందర్ దీక్షిత్ గారు అనే ఆర్గనైజేషన్ తనకి వర్క్ చేశానని చెప్పింది. ఐ మీన్ షీ వాజ్ బ్రహ్మకుమారి అని చెప్పింది. వీడియో వాజ్ ఆల్సో వెరీ క్లియర్ దట్ ఫ్రమ్ 2015 to 18 షీ వాజ్ ఇన్ బ్రహ్మకుమారి. 18 నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక 6 నెలల కింద అంటే 6 సంవత్సరాల తర్వాత ఈ అలిగేషన్ మొదలుపెట్టింది. మీరు అందరూ నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే 6 years. వాట్ మేడ్ హర్ నాట్ టు అప్రోచ్ ద పోలీస్ ఇమీడియట్లీ? ఇక డిలే అండ్ ల్యాచెస్ పైన సుప్రీంకోర్టు రోజులు వేస్తే ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. 6 సంవత్సరాల కాలం తర్వాత తనకు గుర్తొచ్చింది ఏంటంటే తన సిస్టర్ గురించి చెప్తుంది. రెండోది అదే ఆర్గనైజేషన్లో వాళ్ళ సిస్టర్ వర్క్ చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఏదో కాలం చేస్తే బ్రహ్మకుమారిస్ పంపలేదని. నేను ఒక మాట్లాడుతానండి, వీళ్ళందరూ మీరు చూస్తూనే ఉంటారు. ప్రతి ఆర్గనైజేషన్ దగ్గరికి వీళ్ళు వెళ్తారు రాఖీ కట్టే టైంలో, కానీ అప్పుడు అవకాశం దొరకదా అండి వీళ్ళు అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోవడానికి అని నిన్న ఆర్గ్యుమెంట్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఇట్స్ అ ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లోకి రావడానికి వాలంటరీ సర్వీస్ ఇచ్చేటప్పుడు సిస్టర్స్ పైన అంటే ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే ఇంత కట్టుబడి అంటే ఒక నాన్ వెజ్ తినకుండా ఒక డెడికేటెడ్ లైఫ్ ఉంటూ మార్నింగ్ 3:30కి లేవడం మరి ఆమెకు నచ్చకెళ్ళిపోయిందా లేదా ఇక్కడ పొందని ఇంకేదైనా పొందుతున్నాయి ఆ బయట వెళ్ళిపోయిందా అనేది ఐ డోంట్ నో టు కమెంట్, ఐ లీవ్ ఇట్ టు హర్. But targeting a lady, targeting an organization,
and tarnishing their image is really a heinous crime. And I am very thankful ఈ మూమెంట్ ఇంత స్పీడ్గా ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్లో, అది ప్రెస్ మీటో సమావేశమో నాకు కరెక్ట్గా తెలియదు, కలెక్టర్స్తోనే ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు పక్కనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన ఒక వీడియో, ఆయన సర్క్యులేట్ దట్ వీడియో. ఆ వీడియోలో క్లియర్గా చెప్పారు ఎన్నో సందర్భాలు ఈ ల్యాండ్ డొనేషన్ ఇవ్వడానికి, ఈ ల్యాండ్ని ఇవ్వడానికి కారణమైన, తర్వాత వీళ్ళ ఫండ్స్తో వీళ్ళు కట్టుకున్నారు, అది వేరే విషయం. ఎన్నో ఆఖరికి ఆయన మాట అన్నారు, ఈ కన్విక్స్ లోపల ఒక చేంజ్ తీసుకురావడానికి సెంట్రల్ జైల్స్కి కూడా వీళ్ళు వెళ్ళి క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇందాక జస్టిస్ ఈశ్వరయ్య గారు అన్నట్టు ఎంతోమంది డాకూస్ కూడా నవ్వు వాళ్ళ డాటర్ని, ఐ డోంట్ నో హిస్ నేమ్ బట్ ఈ టుక్ అవుట్ లాస్ట్ అకేషన్ ఆల్సో వి స్పోక్ అబౌట్ పంచమ్ సింగ్ డాకు గారు. I don't want to repeat him as a Daku. No, he's a Brahmakumari. Now BK. So, జరిగింది. రెండోదంటే కమింగ్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. రైట్, నాకు ఒక హక్కు ఉంది, నేను మాట్లాడతా. నీకు హక్కు ఉంది, నువ్వేం మాట్లాడాలి? నువ్వు పడ్డ బాధ వ్యక్తం చేయాలి. ఎవరు ముందు చేస్తారు? సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళి లేదా ఒక వీడియో ఫుటేజ్ తీసుకుని ఫైట్ చేస్తే మాకు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అండ్ ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రాపర్ ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటో ఎవరికి అర్థం కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక పీస్ అండ్ ట్రాంక్విలిటీ బ్రేక్ చేయడం, ఎక్కడైతే సమాజంలో వాళ్ళకంటే హైలైట్ అవ్వడం. ఇది కూడా ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, నేను అందరినీ తప్పు పట్టట్లేదు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రిగ్గరింగ్ క్వశ్చన్ కూడా ఎలా ఉంటుంది, థంబ్నెయిల్లో ఫోటోగ్రాఫ్స్. మీరు ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు అందరికీ సర్క్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు వీడియోస్ వెళ్ళిపోతాయి, జస్ట్ మీడియాకి మీకు చూపెట్టడానికి మేము సర్క్యులేట్ చేస్తాం. థంబ్నెయిల్ పెడతారండి, అసలు సంబంధం లేని ఎవరో స్త్రీ పురుషుడు ఉన్న ఒక థంబ్నెయిల్ పక్కన ఇంకెవరో దీదిని లేకపోతే సిస్టర్ని పెడతారు, బ్రహ్మకుమారిస్ని. లోపలికి వెళ్తే కంటెంట్ ఎంతసేపు ఆమె చెప్పేది ఎవరో ఇంకొక ఆర్గనైజేషన్ గురించి. నిన్న హైకోర్టులో ఈ వాదన వినిపిస్తూ నేను ఒక మాట కూడా అన్నాను, సీరియస్ కన్సర్న్ పేరెంట్స్కి ఉంటుందండి. వాళ్ళు సొసైటీలో ఏమని చెప్పుకుని తిరుగుతారు, ఐడెంటిటీ. ఇప్పుడు ఐడెంటిటీ ఇంకోటి ముస్లిమ్స్ అని చెప్పి ఇతర మతాల పేర్లకు అని చెప్పి మీకు తెలియని కొన్ని మాటలు కూడా వాళ్ళు అన్నారు. వీడియోస్ మీరు చూస్తే మీరు వినొచ్చు. ఈ బ్రహ్మకుమారీస్ ద్వారా వీళ్ళని అంటే ఈ బ్రహ్మచర్యం తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల ప్రొడక్షన్ ఆపడానికి ఇతర మతాల నుండి ఫండ్ వస్తుందన్నారు. దీనికన్నా నీచమైన మాట నాకు తెలిసి ఇంత హీనియస్ క్రైమ్ అంటే ఒక వర్డ్ ద్వారా స్ప్రెడ్ చేసి ఒక లేడీస్ని టార్గెట్ చేసి వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ చేస్తుంది. మళ్ళీ దానికి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ జడ్జి గారు అంటున్నారు, కాంట్రడిక్టరీ. ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు, ఆయన బాగా తెలుసు, ఎక్స్పీరియన్స్డ్ హైకోర్టు సీనియర్ జడ్జి గారు. సో జస్టిస్ ఈశ్వరయ్య గారు అనేది ఏంటంటే వాళ్ళ వర్జన్లోనే కాంట్రడిక్షన్ ఉంది. ఒక పక్కనేమో పిల్లల్ని కనద్దు అంటూనే వాళ్ళు సెక్స్ వర్కర్స్ అని చెప్పి అదే ఒక సో కాల్డ్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో జరిగింది అంటుంటారు. మీకు ఇక్కడ లోకస్ అనేది వెరీ ఇంపార్టెంట్. లాలో మేము ఎప్పుడు అంటాం, బాధపడే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఏ పోలీస్ అయినా తీసుకుంటారు. సరే అండి, బ్రహ్మకుమారిస్ అగేన్స్ట్గా రిజిస్ట్రేషన్ కాదు, బ్రహ్మకుమారిస్ కొద్దిసేపు ఇన్ఫ్లుయెన్షియల్ అనుకుందాం. మన ప్రైవేట్ కంప్లైంట్స్ ఏమైనాయి, క్రిమినల్ కోర్టుకి వెళ్ళి వేయచ్చు కదా. మీరు చూస్తున్నారు ఈ రీసెంట్ సందర్భాల్లో పొలిటీషియన్స్ని కానీ, సినిమా వాళ్ళని కానీ, లేకపోతే హైలీ ఇండస్ట్రియలిస్ట్ని కానీ ఎవరినైనా ఒకేలా చూస్తున్నారు. ఒక రోజైనా మినిమం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సొసైటీలో. అండ్ ఇంకొక అదర్ థింగ్ ఏంటంటే ఈ మధ్య జుడిషియరీ హ్యాస్ బికమ్ సో స్ట్రాంగ్ ఇన్ దిస్ కంట్రీ, అన్నిటిని రివర్స్ చేసింది. ఏదైతే పాతగా ఈశ్వరయ్య గారు బాగా తెలుసు, ఎన్నో రంగాల్లో జరిగిన కొన్ని మిస్టేక్స్ని ఎప్పటికప్పుడు లార్జర్ బెంచెస్, మోర్ లార్జర్ బెంచెస్ కూర్చుని ఇవ్వడం. సో ఇక్కడ ఫండమెంటల్ రైట్సే కాదు, పర్సనల్ రైట్సే కాదు, సెంటిమెంట్స్ కానీ అండ్ ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఇస్ నథింగ్ బట్ అ కమ్యూనల్ వార్ వాట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ ఇన్ దిస్ కంట్రీ. కమ్యూనల్ వార్ చేసి దే వాంట్ టు ఎర్న్ అవుట్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ మీరు ఆ లేడీని కానీ అతన్ని కానీ అడగాల్సింది ఏంటంటే, తను ఇన్ని చేసిన ఆవిడ ఆమె బ్రహ్మకుమారిస్లో ఒక ఫోటో దిగి ఉండాలి. 2015 to 18 ఒక్క శారీతో ఫోటోగ్రాఫ్ పెట్టలేదు ఎక్కడ కూడా. ఎంతసేపు ఆమె విన్న స్టోరీస్ని అల్లి చెప్పిందో, నిజంగా బాధపడిందో. బట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ అ ఫోరం. తనకి ఏమొస్తుందో అర్థం కాలేదు. ఇప్పటికైనా వెళ్ళి ఎవరి ద్వారా బాధపడ్డదో వాళ్ళపైన కేసు పెట్టకుండా స్టిల్ షీ ఈస్ డ్రాగింగ్ అవుట్ దట్ ఇష్యూ. మొన్న బుక్ స్టాల్ జరిగిందండి, ఆ వీడియో మీరు చూస్తే సీనియర్ సిటిజన్స్ బుక్ ఫేర్ ఏదో జరిగితే ఆ బుక్ ఫేర్లో, బ్రహ్మకుమారిస్ బుక్ ఫేర్లో ఒక సీనియర్ సిటిజన్ పైన దాడి చేయడం. నేను వీళ్ళకి చెప్పాను, మీ అంత
ఓపిక మీ అంత సైలెన్స్ అయితే మాకు ఉండదండి. నిన్న మార్నింగ్ మొన్న రాత్రి తయారు చేసాం. నిన్న మార్నింగ్ 10:30కి హైకోర్టులో రిట్ ఫైల్ అయింది. రాత్రి 7 o'clock మా చేతిలో ఆర్డర్ కాపీ ఉంది. వీళ్ళకి అదే చెప్పారు, కొన్నిసార్లు స్పీడ్ అవ్వాలి అని. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇన్ని రోజులు బ్రహ్మకుమారిస్ మెయిన్ ఈ కోర్ టీం ఇప్పటివరకు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఒక సిస్టమేటిక్గా హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మీ ముందు పెద్దలందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే స్టిల్ దే బిలీవ్ దిస్ లా అండ్ ఆర్డర్ ఇన్ దిస్ కంట్రీ అండ్ దే బిలీవ్ ది కోర్ట్ సిస్టమ్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ బాధితురాలన్నామా కోర్టుకి, ఇప్పుడు ఇక్కడ మేము బాధితులు, వీళ్ళందరూ బాధితులు కాబట్టి కోర్టుకి వెళ్ళారు. యూట్యూబ్కి ఒక పాజిటివ్ డైరెక్షన్ వచ్చింది, అది రిమూవ్ చేయమని. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ పోలీస్ రైట్లీ దే రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్. టైమ్లీ వాళ్ళు ఒక ఈమెయిల్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టులో. ఈమెయిల్ పోలీస్ నుండి ఒక ఈమెయిల్ వెళ్ళింది రిమూవ్ చేయమని. యూట్యూబ్ ఎట్లాంటి ఛానల్ అయిపోయిందంటే, సారీ టు సే దిస్, కంటెంట్ గూగుల్ని అడిగితే నా తప్పేం ఉండదంట గూగుల్. ఐఎమ్ ఓన్లీ సర్చ్ ఇంజన్. గూగుల్ తెలివి జీరో. సో ఇట్స్ ఓన్లీ సర్చ్ ఇంజన్ బికాస్ అది ఫ్యాక్ట్. అది ఎవరెవరు ఏమేమి కంటెంట్ పెడతారో దాన్ని కొట్టగానే టక్మని వస్తుంది. అది వికీపీడియా నుండి తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ లేదు ఇంకొక సంస్థను. ఇప్పుడు యూట్యూబ్ కూడా కొత్తగా ఈ విషయం స్టార్ట్ చేసింది. పోలీస్కి వాళ్ళు ఇచ్చిన రిప్లై వాజ్ అ సో లేమ్ రిప్లై. అది చదివితే మీ అందరి కోపం వస్తుంది. మీరు పెట్టిన క్రైమ్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారని పోలీస్కే రిటర్న్ రిప్లై ఇచ్చింది. అది చూసిన హైకోర్టు సర్ప్రైజింగ్లీ ఆర్డర్లో కూడా మెన్షన్ చేశారు, డెస్పైట్ ఆఫ్ పోలీస్ అడ్రసింగ్ ద లెటర్ దే రిసీవ్డ్ రిప్లై ఫ్రమ్